హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క లేటెస్ట్ సిలబస్ ఫర్ సిబిటి 1 పూర్తి సిలబస్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఏ ఏ సబ్జెక్టులకు ఎన్ని మార్కులు ఉంటాయో ఆ విషయం కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లెవెల్ 1లో అయితే మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ టైం మనం 90 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇందులో ఏ సబ్జెక్ట్కు ఎన్ని మార్కులు ఉంటాయో మనం తెలుసుకుందాం. అండ్ జనరల్ అవేర్నెస్కి అయితే వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ మ్యాథమెటిక్స్ అయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్కి అయితే 30 మార్క్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం మీద ఈ 3 సబ్జెక్టుల మీద అయితే మనకు గ్రిప్ ఉంటే చాలు, మనం ఈ 100 మార్క్స్ అయితే సాధించవచ్చు. అండ్ సబ్జెక్ట్ వైజ్గా అయితే ఏ ఏ టాపిక్స్ ఉంటాయో వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అండ్ ముందుగా అయితే మనం మ్యాథమెటిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ అయితే ఉంటుంది, సంఖ్యా వ్యవస్థ. అండ్ అలాగే దశాంశాలు, డెసిమల్స్, అండ్ భిన్నాలు, ఫ్రాక్షన్స్, అండ్ కాసాగు, ఎల్సిఎం, గాసాబా, హెచ్సిఎఫ్. అండ్ ఫోర్త్ వచ్చేసి రేషియో అండ్ ప్రొపరేషన్స్, నిష్పత్తి అండ్ అనుపాతం. అండ్ ఫిఫ్త్ వచ్చేసి పర్సంటేజ్, క్షేత్రమితి, మెన్సురేషన్. అండ్ టైమ్ అండ్ వర్క్, కాలం పని. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలం దూరం. అండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ అండ్ చక్రవడ్డీ గురించి అయితే ఉంటుంది. అండ్ అలాగే లాభం మరియు నష్టం, ప్రాఫిట్ అండ్ లాస్. అలాగే ఎలిమెంటరీ ఆల్జీబ్రా, బీజగణితం. అండ్ రేఖాగణితం, జియోమెట్రీ మరియు ట్రిగ్నోమెట్రీ. అండ్ ప్రాథమిక గణాంకాలు, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ మొదలైనవి. ఈ టాపిక్స్ అయితే మ్యాథమెటిక్స్లో అయితే ఉంటాయి. మొత్తం ఈ టాపిక్స్ గురించి మనం పూర్తిగా నేర్చుకోవాలి. అండ్ ఈ టాపిక్ పూర్తిగా నేర్చుకుంటే మనం 30 మార్కులు అయితే సాధించవచ్చు. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్కి అయితే మనం వెళ్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఫస్ట్ వచ్చేసి సాదృశ్యాలు, అనాలజియస్. అలాగే సంఖ్య మరియు అక్షర శ్రేణులు, నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. అండ్ సంబంధాలు, రిలేషన్షిప్స్, బ్లడ్ రిలేషన్స్, సిలాయిజం. అండ్ వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సమృద్ధి, డేటా సఫిషియన్సీ. అండ్ స్టేట్మెంట్, కంక్లూజన్, అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ మొదలైనవి. అండ్ వీటి గురించి అయితే మెయిన్గా మనకు జనరల్ ఇంటెలిజెన్సెస్ అండ్ రీజనింగ్స్ అయితే ఉంటాయి. అండ్ వీటి మీద మనం పట్టు సాధిస్తే 30 మార్కులు అయితే మనం సాధించవచ్చు. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ జనరల్ అవేర్నెస్. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యొక్క కరెంట్ ఈవెంట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఆటలు మరియు క్రీడలు మరియు భారతీయ కళ మరియు సంస్కృతి. అలాగే భారతీయ సాహిత్యం, ఇండియన్ లిటరేచర్. అండ్ ముఖ్యమైన కట్టడాలు, మెనుమెంట్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా. అండ్ జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్. 10th క్లాస్ లెవెల్ వరకు అయితే మనం జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ గురించి అయితే చదువుకోవాలి. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, స్వాతంత్ర పోరాటం అండ్ భారతదేశ చరిత్ర గురించి. అండ్ ప్రపంచ భూగోళ శాస్త్రం, జియోగ్రఫీ. అండ్ భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. అండ్ సాధారణ శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. ఐక్యరాజ్య సమితి అండ్
ప్రపంచ ముఖ్య సంస్థలు అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, ఈ నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. ఈ జనరల్ అవేర్నెస్ మీద మనం పట్టు సాధిస్తే మనకు 40 మార్క్స్ అయితే మనం సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క పూర్తి సిలబస్. ఈ సిలబస్ని అయితే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అయితే ఖచ్చితంగా మీరు అర్హత సాధించగలరు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ అప్లై చేసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ కొత్తగా క్రియేట్ చేసిన మన ఛానల్ అయితే లెర్న్ విత్ పవన్ కుమార్ ఛానల్ అయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ పవన్ కుమార్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.